5 మ్యాచ్ టీ20 సిరీస్లో భాగంగా నిన్న గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా న్యూజిలాండ్పై చాలా డామినేటింగ్గా విక్టరీ సాధించింది. దాంతో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను 3-0తో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. అతనేం చెప్పాడంటే, ఈ టార్గెట్ను ఎలా చేస్ చేయాలనే విషయం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఒకవేళ మేము ముందుగా బ్యాటింగ్ చేసినా ఇలాంటి దూకుడుతో కూడిన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. ఒకవేళ రేపు మేము 20 పరుగులకి 3 వికెట్లు లేదా 40 పరుగులకి 4 వికెట్లు కోల్పోయినా ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు బాగా తెలుసు. టీ20 క్రికెట్లో నెక్స్ట్ స్టేజ్కు వెళ్లాలంటే దూకుడే సరైన మార్గం అనేది నా ఆలోచన. ఇక మా టాప్ 3 బ్యాటర్స్ గురించి ఏం చెప్పాలి, వాళ్ళు నా పనిని చాలా ఈజీ చేశారు. ఇక ఈరోజు రవి బిష్ణోయ్ బౌలింగ్ గురించి మాట్లాడాలంటే అతనికి తన బలాలేంటో బౌలింగ్ ఏంటో బాగా తెలుసు. అందుకు తగ్గట్లు తన ప్లాన్స్ను చాలా క్లారిటీగా ఉంటాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అతను అద్భుతంగా రాణిస్తాడు. అలాంటి ప్లేయర్ జట్టులో ఉండడం చాలా సంతోషం. అతని వల్ల వరుణ్కు కూడా మంచి విశ్రాంతి దొరికిందని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్స్ దెబ్బకు 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 48 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. అనంతరం టీమిండియా ఈ టార్గెట్ను కేవలం 10 ఓవర్లోనే చేసింది. అభిషేక్ శర్మ కేవలం 14 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోగా సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ కొట్టడంతో సునాయాసంగా విజయం దక్కింది.